హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఎర్నింగ్స్ తెలుగు. ఈరోజు నేను నా పోర్ట్ఫోలియో పైన ఎక్కువ టైం స్పెండ్ చేశాను. నా పోర్ట్ఫోలియో నా స్టాక్స్ అన్నీ ఒక ఎక్సెల్ పైన లిస్ట్ చేసి ఆ స్టాక్స్ ఏ స్టాక్స్ అయితే షార్ట్ టర్మ్కి, కొన్ని స్టాక్స్ అయితే లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తుంటాను కదా, వాటిని డివైడ్ చేసి అలాగే ఏ స్టాక్స్ పైన ఎక్కువ వెయిటేజ్ ఇచ్చాను అండ్ ఆ స్టాక్స్ని ఏమైనా చేంజెస్ చేయాలా అండ్ ఏ కంపెనీస్ని ఇంకా నేను యావరేజ్ చేయాలి అండ్ ఏ కంపెనీస్ని నేను కొంచెం వెయిటేజ్ తగ్గించాలి, సెక్టర్ వైజ్ డీటెయిల్గా అనలైజ్ చేయడం కోసం మొత్తం అంతా లిస్ట్ చేసి నేను ఒక ఎక్సెల్ పైన మొత్తం లిస్ట్ చేశాను. నేను మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో, నేను కొన్ని స్టాక్స్ అయితే షార్ట్ టర్మ్కి యూస్ చేస్తుంటాను, కొన్ని స్టాక్స్ ఏమో లాంగ్ టర్మ్కి యూస్ చేస్తుంటాను. నార్మల్గా నేను లాంగ్ టర్మ్కి యూస్ చేసే స్టాక్స్ ఎక్కువ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి. ఏదైనా స్టాక్స్ 100% పెరుగుతుందన్న స్టాక్స్ మాత్రమే, 1 or 2 years స్పాన్లో 100% రిటర్న్స్ ఇస్తాయన్న స్టాక్స్ మాత్రమే నేను లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తుంటాను. దానిలో కొన్ని స్టాక్స్ పేర్లు అయితే నేను ఈ వీడియోలో కొన్ని చెప్తాను. నేను అన్ని స్టాక్స్ అయితే నేను చెప్పను, ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చెప్పడానికి మళ్ళీ స్టాక్స్ ఉండవు కదా, కాబట్టి కొన్ని స్టాక్స్ అయితే నేను చెప్తాను. నేను చూడండి, నా పోర్ట్ఫోలియోలో స్టాక్స్ అయితే ఇవి ఉన్నాయి చూడండి. నేను మీకు చూపించట్లేదు, మీకు బ్లర్లో పెడతాను మీకు వీడియోలో, ఎందుకంటే అన్ని స్టాక్స్ అయితే నేను చూపించాలనుకోవట్లేదు. అండ్ ఇలాగ నేను 4 కాలమ్స్లా తీసుకున్నాను. ఇలాగ కంపెనీ పేరు అండ్ ఆ కంపెనీ పైన నేను ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాను, అమౌంట్ అండ్ తర్వాత స్టేటస్, షార్ట్ టర్మా లేకపోతే లాంగ్ టర్మా. కొన్ని స్టాక్స్ నేను షార్ట్ టర్మ్కి కూడా యూస్ చేస్తుంటాను కదా, కొన్ని స్టాక్స్ అయితే మీకు చెప్పాను ముందు. అవి చాలా వరకు నేను అంటే స్ట్రాంగ్ కంపెనీస్, ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీస్ని యూస్ చేస్తుంటాను, లైక్ ఏషియన్ పెయింట్స్ కానీ మంచి బ్లూ చిప్ స్టాక్స్ని నేను లైక్ 10-20% ప్రాఫిట్తో నేను సెల్ చేస్తుంటాను కదా. అలాంటి స్టాక్స్ కోసం నేను షార్ట్ టర్మ్ యూస్ చేస్తుంటాను. అండ్ లాంగ్ టర్మ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, స్మాల్ క్యాప్ స్టాక్స్ 100% రిటర్న్ ఇచ్చే స్టాక్స్ని లాంగ్ టర్మ్ కేటగిరీలో నేను పెట్టాను. తర్వాత నెక్స్ట్ కాలం చూస్తే నియర్ టర్మ్ ఆ కంపెనీ పాజిటివ్గా ఉందా లేకపోతే నెగిటివ్గా ఉందా. అంటే ఇప్పుడు కొన్ని సెక్టర్ స్టాక్స్ ఇప్పుడు అంత బాగా పర్ఫామ్ చేయట్లేదు కదా, ఎందుకంటే వాటి మార్జిన్ ప్రెజర్స్ వల్ల కానీ డిఫరెంట్ దానివల్ల కొన్ని స్టాక్స్ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు. కొన్ని స్టాక్స్ అయితే రీసెంట్ టైమ్స్లో అంటే వాటి సెక్టర్స్ చాలా బాగుండడం వల్ల మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్న స్టాక్స్ని నేను సపరేట్ చేసి అంటే నీట్గా గుడ్ నియర్ టర్మ్లో చాలా బాగుంటుంది అన్నట్లుగా నాకు అర్థమయ్యేటట్లు నేను రాసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ కాలం చూస్తే న్యూస్, అంటే రీసెంట్ టైమ్స్లో కంపెనీస్ పైన న్యూస్ ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నా లేకపోతే ప్రమోటర్స్ ఏదైనా చెప్తే ఆ కంపెనీ గురించి అండ్ నాకు తెలిసింది కంపెనీ గురించి నాకు డీటెయిల్గా తెలిసినవి ఏవైనా ఉంటే షార్ట్గా నాకు అర్థమయ్యేటట్లు నేను రాసుకున్నాను ఒక కాలంలో. అయితే నేను అసలు ఈ ఎక్సెల్ ఎందుకు చేశాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే రోజు నేను ఏదైనా స్టాక్స్ని చూసేటప్పుడు నేను కొన్ని స్టాక్స్ని ఈ ప్రైస్లో నేను యావరేజ్ చేద్దాం అనుకుంటాను, కానీ ఒక్కొక్కసారి మర్చిపోతుంటాను. ఆ లెవెల్కి వచ్చిన తర్వాత కూడా నేను ఒకసారి మర్చిపోతాను. ప్రతిసారి నేను స్టాక్ పోర్ట్ఫోలియోలో ఒక్కొక్క స్టాక్ చూసుకొని ఇప్పుడు యావరేజ్ చేయొచ్చా లేదని ప్రతిసారి ఒక్కొక్క స్టాక్ని చెక్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా స్టాక్స్ ఉన్నాయనుకోండి, 40-50 స్టాక్స్ ఉన్నాయనుకోండి, చెక్ చేయడం ప్రతిసారి చాలా కష్టం కదా, టైం టేకింగ్ అవుతుంది, మనం కరెక్ట్గా చూసుకోలేం కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీట్గా నేను అనలైజ్ చేసి ఈ స్టాక్స్ పైన గుడ్ ఆర్ బ్యాడ్ నీట్గా రాసుకొని ఏ స్టాక్స్ అయితే నెక్స్ట్ యావరేజ్ చేయొచ్చు, ఏ ప్రైస్కి యావరేజ్ చేయొచ్చు అండ్ ఇప్పుడు నియర్ టర్మ్లో బాగుందా లేదా. ఇప్పుడు నియర్ టర్మ్లో బాగున్న స్టాక్స్ని యావరేజ్ చేయడం చాలా వరకు బెటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్టాక్స్లో ఏమైనా కూడా అంటే 30-40% పడిపోయాక కూడా అంటే నియర్ టర్మ్లో అంత బాగా లేకపోతే ఆ స్టాక్స్ పర్ఫామ్ చేయవు అనుకున్నప్పుడు అవి యావరేజ్ చేస్తే మళ్ళీ లాస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో దట్ మనకు నియర్ టర్మ్లో పాజిటివ్ ఉన్న స్టాక్స్నే ఇప్పుడు యావరేజ్ చేయాలి. ఇలాగ నీట్గా ఎక్సెల్లో రాసుకొని చూసినప్పుడు మనకి ఐడియా వస్తుంది, మనకి అంటే ఏ సెక్టర్ పైన ఎంత వెయిటేజ్ ఇచ్చామనేది నీట్గా ఐడియా వస్తుంది అండ్ ఏ స్టాక్స్ పైన ఎంత వెయిటేజ్ ఇచ్చాము కూడా మనకు తెలుస్తుంది. మనం చూసినప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం ఈ సెక్టర్లో అంటే వెయిటేజ్ ఎందుకు తక్కువ ఇచ్చాము అంటే అనుకోకుండా మనం కొంటూ ఉంటాం కానీ ఒకసారి చూసుకోం కదా. అలా చూసినప్పుడు అంటే ఎందుకు మనం ఈ సెక్టర్ పైన వెయిటేజ్ తక్కువ ఇచ్చాము, మిస్టేక్ చేసాం కదా, అది పెంచుదామని ఒకసారి ఐడియా వస్తుంది. అలాగే కొన్ని స్టాక్స్ పైన మనం లిస్ట్ చేసి ఒక్కొక్క స్టాక్ని అనలైజ్ చేసినప్పుడు కొన్ని స్టాక్స్ అంటే మనం వేరే స్టాక్స్ కన్నా ఒకసారి తక్కువ ఇచ్చింటాం వెయిటేజ్ ఒక్కొక్కసారి చూసినప్పుడు, కానీ దాని హయ్యర్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాటికి. ఇలాగ అనలైజ్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది అంటే ఇంకా వెయిటేజ్ పెంచాలి, ఈ స్టాక్స్లో మనం కొంచెం తక్కువ ఇచ్చాం అండ్ ఎక్కువ ఇవ్వడం వల్ల మనకి ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి. ఈరోజు నేను ఇలా వర్క్ చేయడం వల్ల నాకైతే బాగా యూస్ఫుల్ అనిపించింది. నాకు కొన్ని స్టాక్స్లో అయితే అంటే కొన్ని మంచి స్టాక్స్ కూడా నేను కొంచెం తక్కువ వెయిటేజ్ ఇచ్చాను అండ్ నేను వాటికి వెయిటేజ్ పెంచాలి అని కొంచెం ఐడియా వచ్చింది. అండ్ నేను కొన్ని స్టాక్స్ అయితే అంటే ఇప్పుడు రీసెంట్గా ఫాల్ అయిన టైంలో కొన్ని స్టాక్స్ కొన్ని డౌన్లో ఉంటాయి కదా, ఒక 10-20% కానీ 30% కానీ కొన్ని స్టాక్స్ ఏదైతే స్టాక్స్ నేను యావరేజ్ చేద్దాం అనుకున్నానో వాటిని సపరేట్గా రాసుకున్నాను. నేను ఏ లెవెల్స్లో నేను యావరేజ్ చేయాలి లేకపోతే ఈ స్టాక్స్ని అయితే నేను ఈ టైంలో యావరేజ్ చేయడం మంచిది కాదు అన్నట్లుగా డీటెయిల్గా నేను రాసుకున్నాను సపరేట్గా. నేను ప్రెజెంట్ ఈరోజే నేను ఎక్కువ అంటే టైం స్పెండ్ చేసి నేను అనలైజ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, మీకు తెలిసిందే స్టాక్ మార్కెట్ రీసెంట్గా ఫాలో అవుతుంది. ఇది చెప్పాలంటే మనకు నిజంగా మంచి ఆపర్చునిటీ ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడానికి. మీరు హిస్టరీలో ఎప్పుడైనా చూసినప్పుడు ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ పడింది అనుకోండి 1 yearలో కానీ దాని తర్వాత 1.5 year తర్వాత నెక్స్ట్ వచ్చే రిటర్న్స్ భయంకరంగా వస్తుంది. మీరు స్టాక్ మార్కెట్ హిస్టరీలో ఎప్పుడైనా చూడండి, నిఫ్టీ గ్రాఫ్ ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైనా ఫాలో అయిన తర్వాత
ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్, మీరు ఈ ఇయర్లోనే నెక్స్ట్ ఆఫ్లో కూడా రావచ్చు. 2024లో అయినా స్టార్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇయర్ ఎండింగ్లో అయినా స్టార్ట్ అవ్వచ్చు. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు ర్యాలీ, కానీ ఎప్పుడు ఒకసారి స్టార్ట్ అవుతుంది. మనం హిస్టారికల్గా ఎప్పుడు చూసినప్పుడు కూడా ఎప్పుడైతే ఫాలో అవుతే నెక్స్ట్ హైయర్ రిటర్న్స్ అయితే స్టాక్ మార్కెట్లో వస్తుంది. కాబట్టి ఈ టైంలో కరెక్ట్గా ప్లాన్ చేసుకొని కరెక్ట్ స్టాక్ని హోల్డ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకి రిటర్న్స్ అయితే భయంకరంగా వస్తుంది. సో దాట్ నేను ఈరోజు చాలా టైం స్పెండ్ చేశాను ఒక్కొక్క స్టాక్ గురించి నీట్గా అనలైజ్ చేస్తూ మన స్టాక్స్లో నేను ఇంకా ఏమైనా స్టాక్స్ యాడ్ చేయాలా, లేకపోతే ఆల్రెడీ నా పోర్ట్ఫోలియో ఉన్న స్టాక్స్ ఏమైనా మంచి స్టాక్స్ని ఇంకా నేను వెయిటేజ్ పెంచాలా, ఇలాగా రీఅనలైజ్ చేసి ఇలా డీటెయిల్గా రాసుకున్నాను. సో దట్ అప్కమింగ్ డేస్లో నేను ఎలాగా చేయాలి ప్లానింగ్ అయితే నీట్గా ఉంటుంది. ఇది పర్సనల్గా నా కోసం నేను చేసుకున్నాను, కానీ మెయిన్ మీకు కూడా ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా అలాగ అనలైజ్ చేసి నీట్గా అలాగ ఎక్సెల్లో రాసుకొని చేస్తే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. మీకు స్టాక్స్ గురించి, మీ పోర్ట్ఫోలియోలో ఎలా మేనేజ్ చేస్తున్నారు అండ్ ఏ స్టాక్స్కి ఎంత వెయిటేజ్ ఇచ్చారో మీకు ఐడియా వస్తుంది. ఇలాగా మీ పోర్ట్ఫోలియో పైన కొంచెం టైం స్పెండ్ చేస్తే, వీకెండ్స్లో కానీ ఏదో ఒక రోజు టైం స్పెండ్ చేస్తే డెఫినెట్గా మీకు అంటే ఒక క్లియర్ విజన్ వచ్చి తర్వాత మీకు మీ పోర్ట్ఫోలియోని బెటర్గా మేనేజ్ చేస్తారు. అప్పుడు డెఫినెట్గా మీకు రిటర్న్స్ అయితే హైయర్ రిటర్న్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు మీకు కొన్ని స్టాక్స్ చెప్తానని చెప్పాను కదా, కొన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్ 100% రిటర్న్ ఇచ్చే క్యాపబిలిటీ ఉన్న స్టాక్స్ అని చెప్పాను కదా, ఆ స్టాక్స్ గురించి మీకు కొన్ని చెప్తాను. కొన్ని స్టాక్స్ అయితే చెప్తాను నేను. ఆల్రెడీ మన ఛానల్ వాచ్ చేసిన వాళ్ళైతే కొన్ని స్టాక్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది, మీకు దీని లిస్ట్లో వస్తాయి. కొన్ని స్టాక్స్ యాడ్ చేసి మీకు చెప్తాను నేను. ఫస్ట్ బ్యాంకింగ్ సెక్టర్లో అయితే ఫస్ట్ బ్యాంక్ మీకు ఆల్రెడీ చెప్పిందే, కర్ణాటక బ్యాంక్. అది మీకు ఆల్రెడీ చెప్పాను మీకు వీడియోలో, అది 100% రిటర్న్ వచ్చేంత వరకు నేను తీయనని. ఒక 1 year స్పాన్ ఇస్తాను దీనికి. చెప్పలేను 1 yearలో అవ్వచ్చు, ఇంకా ఫాస్ట్గా అవ్వచ్చు, అది చెప్పలేము. 2 years కూడా అవ్వచ్చు, అది కరెక్ట్గా చెప్పలేము. కర్ణాటక బ్యాంక్ తర్వాత నెక్స్ట్ డిసిబి బ్యాంక్. ఈ బ్యాంక్ కూడా నేను కొంచెం లాంగ్ 1 or 2 years హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. దాని తర్వాత ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, అందరికీ తెలిసిందే, ఇది చాలా మంచి స్టాక్. డెఫినెట్గా మల్టీ-ఎక్స్ రిటర్న్స్ ఇవ్వబోతుంది, అది అందరికీ తెలిసిందే. ఈ డెఫినెట్గా అందరి పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన స్టాక్. మీకు ఒక వీడియో కూడా మీకు చేసి పెట్టాను నేను. ఈ 3 బ్యాంకింగ్ స్టాక్స్ అయితే నేను డెఫినెట్గా హోల్డ్ చేస్తాను. మనకు రీసెంట్ టైమ్స్లో చూస్తే బ్యాంకింగ్ సెక్టర్ చాలా బాగుంది అండ్ డెఫినెట్గా బ్యాంకింగ్ సెక్టర్లో స్మాల్ క్యాప్ స్టాక్స్కి మల్టీ-ఎక్స్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి. దట్ టు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. అండ్ 4th స్టాక్, ఇది ఫార్మాస్యూటికల్ స్టాక్. ఇది మీకు రీసెంట్గా చూస్తే ఒక స్టార్ట్ చేశాను మీకు, నేచురల్ క్యాప్సూల్స్. ఈ స్టాక్ పైన మళ్ళీ నేను రీసెంట్గా యావరేజ్ చేశాను కొంచెం. ఈ స్టాక్ పైన కూడా నేను చాలా బులిష్గా ఉన్నాను. ఈ స్టాక్ కూడా మినిమం 100% రిటర్న్ ఇచ్చే వరకు నేను అయితే హోల్డ్ చేయబోతున్నాను నేను. ఈ కంపెనీ మీద కూడా నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ 5th స్టాక్ గ్లోబల్ స్ప్రిట్స్. మీకు ఈ స్టాక్ పైన కూడా మీకు వీడియో చేశాను, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ స్టాక్ గురించి నీట్గా అనలైజ్ చేస్తూ ఒక వీడియో అయితే నేను చేశాను. చూడకపోతే ఒకసారి చూడండి. అండ్ ఈ స్టాక్ పైన కూడా నాకు చాలా బులిష్గా ఉన్నాను. అంటే నియర్ టర్మ్లో ఇప్పటికిప్పుడు అంటే 100% వచ్చేది, దీనికి అట్లీస్ట్ 1-2 years అనే టైం పడుతుంది దీనికి. అంతవరకు నేను అయితే హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ 6th స్టాక్ గోల్డియం ఇంటర్నేషనల్. ఈ స్టాక్ పైన కూడా నేను చాలా బులిష్గా ఉన్నాను. అండ్ ఈ స్టాక్ నేను ఆల్రెడీ అంటే లాస్ట్ ఇయర్ నుంచి హోల్డ్ చేస్తున్నాను. రీసెంట్ టైమ్స్లో ఆ స్టాక్ కొంచెం బాగా పెరిగి మళ్ళీ కొంచెం ఫాలో అయింది. నేను ఇంకా కొంచెం ఫాలో అయితే నేను మళ్ళీ యావరేజ్ చేద్దామని చూస్తున్నాను. ఆ స్టాక్ వెయిటేజ్ అయితే కొంచెం పెంచాలనుకుంటున్నాను నేను. ముందు చెప్పిన స్టాక్స్ గురించి అంతా మన ఛానల్లో అయితే ఆల్రెడీ మీకు చెప్పిందే, కానీ గోల్డియం ఇంటర్నేషనల్ స్టాక్ గురించి ఇంతవరకు ఎప్పుడు మీకు చెప్పలేదు. ఈ స్టాక్ గురించి నీట్గా అనలైజ్ చేస్తూ ఒక సపరేట్ వీడియో అయితే మీకు డెఫినెట్గా నేను చేస్తాను నేను. ఈ 6 స్టాక్సే కాదు, ఇంకా కొన్ని స్టాక్స్ ఉన్నాయి నా పోర్ట్ఫోలియోలో. నియర్లీ నేను 20 స్టాక్స్ అయితే ఉన్నాయి ఇలాంటివి. ఈ 20 స్టాక్స్ లాగా 100% రిటర్న్ ఇస్తాయి అన్న దాంతో నేనైతే హోల్డ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో అన్ని స్టాక్స్ అయితే చెప్పదలుచుకోలేదు. నెక్స్ట్ అప్కమింగ్ టైమ్స్లో ఒక్కొక్క వీడియోగా నీట్గా అనలైజ్ చేస్తూ ఒక్కొక్క స్టాక్ గురించి మీకు మన ఛానల్లో అయితే వీడియో అయితే నీట్గా చేస్తాను నేను. మెయిన్ థింగ్, ఒక స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఆ కంపెనీ గురించి చాలా డీటెయిల్గా అనలైజ్ చేసి మనం మొత్తం తెలిసి ఉండాలి ఆ కంపెనీ గురించి. వాళ్ళు రీసెంట్ టైమ్స్లో అంటే వాళ్ళ గ్రోత్ ఏంటి, అసలు వాళ్ళ కంపెనీ న్యూస్ ఏంటి, వాళ్ళ ప్రమోటర్స్ అన్ని డీటెయిల్గా అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి రిటర్న్స్ అయితే బాగా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. నేనైతే నా పోర్ట్ఫోలియోలో అంటే స్మాల్ క్యాప్ స్టాక్స్ లాగా 100% రిటర్న్ ఇస్తాయన్న మాత్రమే నేను లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తుంటాను, మిగతావన్నీ షార్ట్ టర్మ్లో చేస్తుంటాను. నా ఉద్దేశం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టాక్స్ ఆల్రెడీ అంటే బాగా ర్యాలీ అయిపోయిన పెద్ద కంపెనీస్ ఉంటాయి చూడండి, ఏషియన్ పెయింట్స్ కానీ, అవి టోటల్గా మీకు అంటే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు పెద్దగా వెల్త్ ఇవ్వమని నా అభిప్రాయం. ఎందుకంటే ఆల్రెడీ పెరిగిపోయి ఉంటాయి కాబట్టి అంత ఫాస్ట్గా పెరగవు. ఎప్పుడైనా అంటే ఇలా డిప్స్లో వచ్చినప్పుడు మాత్రం షార్ట్ టర్మ్ కోసం నేను బై చేస్తుంటాను. నా ఉద్దేశం ఇలా స్మాల్ క్యాప్ స్టాక్స్లోనే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసినప్పుడు నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? మీ స్ట్రాటజీస్ చెప్పండి నాకు. మీ స్ట్రాటజీస్ ఎలా ఫాలో అవుతున్నారు మీరు కామెంట్స్లో కొంచెం పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇంకా ఎంకరేజ్ చేయండి, సో దట్ మీకు ఇంకా స్టాక్ మార్కెట్లో మంచి మంచి ఇన్ఫర్మేషన్తో మీకు వీడియోస్ అయితే చేస్తుంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి.
ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.